నమస్తే అండి అందరికీ. ఇప్పుడైతే మనం ఏపీ క్యాపిటల్ అమరావతిలోని స్టీల్ బ్రిడ్జ్ దగ్గర అయితే ఉన్నాము. ఈ రోజు వీడియోలో యొక్క స్టీల్ బ్రిడ్జ్‌కి సంబంధించిన వర్క్ అప్డేట్ అయితే ఇస్తాను. ఇంకొక 2 డేస్‌లో అయితే మనకు అఫీషియల్‌గా అయితే ఈ యొక్క స్టీల్ బ్రిడ్జ్ అయితే ఓపెన్ కాబోతుంది కదా! అలాగే రీసెంట్‌గా అప్డేట్ ఇచ్చినప్పుడు మనకేందంటే ఈ యొక్క స్టీల్ బ్రిడ్జ్ దగ్గర వర్క్స్ అయితే జరుగుతున్నాయి. అంటే ఎలివేషన్‌కి సంబంధించిన వర్క్స్, ఈ యొక్క చెట్లకు సంబంధించిన వర్క్స్ ఇవైతే జరుగుతున్నాయి కదా! ఇప్పుడు ఫ్రంట్ సైడ్ ఉన్న రోడ్డుకి కూడా ఇదివరకు కంకర రాళ్ళు వేసుకొని మొత్తం చదునైతే చేసుకుంటున్నారు. ఇప్పుడు అక్కడ కూడా తార్ అనేది కూడా కంప్లీట్ చేసేసారనమాట. అప్రోచ్ రోడ్ ఏదైతే ఈ యొక్క స్టీల్ బ్రిడ్జ్ నుండి సీడ్ యాక్సెస్ రోడ్ కనెక్ట్ చేస్తారు రోడ్డు. ఆ రోడ్డుకి సంబంధించి కూడా తార్ వర్క్స్ కూడా కంప్లీట్ అయిపోయినాయి. ఈ రోజు వీడియోలో మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. ప్రజెంట్ ఈ యొక్క బ్రిడ్జ్ లుక్ ఎలా ఉంది, అలాగే ఆ యొక్క రోడ్డు కనెక్టివిటీ వర్క్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది కూడా మీకు ఒక క్లారిటీ అయితే ఉంటుందండి. వీడియోని అయితే ఎండ్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. సో ప్రజెంట్ మనకి ఈ యొక్క స్టీల్ బ్రిడ్జ్ దగ్గరే ఉన్నాము. ఇదివరకు వీడియోలో మీరు చూసుకున్నట్లయితే ఈ యొక్క రెండు వైపులా కూడా ఈ యొక్క బ్రిడ్జికి ఏంటంటే అప్పుడు మనకు పెయింటింగ్ వర్క్స్ అయితే వేసుకుంటున్నారు. సో ఫైనల్గా మనకు బ్లాక్ అండ్ వైట్ పెయింటింగ్ అయితే కంప్లీట్ చేసేసారనమాట. చూడండి ఏ విధంగా ఉందో. అలాగే మీరు ఫ్రంట్ సైడ్ చూసుకున్నట్లయితే ఇక్కడ నుండి విజువల్ చూడొచ్చు. ప్రస్తుతం ఈ యొక్క స్టీల్ బ్రిడ్జ్కి సంబంధించిన ఫినిషింగ్ వర్క్స్ ఎలా జరుగుతున్నాయో. ఇంకో 2 రోజుల్లో సీఎం గారి చేతుల మీదుగా అయితే ఈ యొక్క స్టీల్ బ్రిడ్జి కానీ అలాగే సీడీ యాక్సెస్ రోడ్ని అయితే ఓపెన్ చేయబోతున్నారండి. దానికి సంబంధించి ఏంటంటే ప్రస్తుతం ఫినిషింగ్ వర్క్ కోసం అయితే రెడీ చేయడం జరుగుతుంది. అమరావతికి ఎంట్రీ ఇచ్చేటప్పుడు రాజమార్గంలోనంటే ఈ యొక్క స్టీల్ బ్రిడ్జ్ దగ్గర నుంచి ఎంట్రీ ఇచ్చే దగ్గరే మనకు వివిధ రకాలైన చెట్లను తీసుకొని వచ్చి అయితే నాటడం జరుగుతుంది. ఒక ఆహ్లాదకరమైన వాతావరణం అయితే మన అమరావతికి అయితే ఎంట్రీ ఇవ్వచ్చు. పచ్చదనంతో అయితే ఫుల్గా నింపేస్తున్నారనమాట. ఆర్హెచ్ఎస్ అలాగే ఎల్హెచ్ఎస్ సైడు. ఒక లారీ ఇప్పుడు చెట్లు కూడా రావడం జరుగుతుంది చూడొచ్చు. రెండు వైపులా కూడా డివైడర్ చూడొచ్చండి లెఫ్ట్ అండ్ రైట్. అక్కడ కూడా ఇదివరకు ఏంటంటే రెడీ చేసుకున్నారు. ఇప్పుడు ఎర్రమట్టి అవన్నీ కూడా తోలి వాటిలో చెట్లను వేసుకోవడానికి అయితే రెడీ చేసుకుంటున్నారు. అలాగే ఎలివేషన్కి సంబంధించిన వర్క్స్ కూడా జరుగుతున్నాయి. అయితే ఎలివేషన్ డిజైన్ కూడా ఎవరికి కనిపించకుండా అయితే మొత్తం క్లోజ్ చేసేస్తున్నారనమాట. సో ఆ రోజు చూడాలి సర్ప్రైజ్ ఏమైనా ఉంటుందేమో. ఎలివేషన్ దగ్గర అసలు ఎలాంటి డిజైన్ ఉంటుంది ఏంటనేది. అందరూ కూడా ఏ ఆకారం అని అయితే అంటున్నారండి. చుట్టూ కూడా మనకు వివిధ రకాలైన చెట్లను తీసుకొని వచ్చి అయితే నాటుకుంటున్నారు చూడండి. ఈ చెట్లన్నిటి కూడా మనకు అనంతవరంలో ఉన్న సెంట్రల్ నర్సరీలో అయితే పెంచుకోవడం జరిగింది. అంటే అమరావతిలో ఉన్న చెట్లనే కొట్టేయకుండా పన్నుకు అడ్డం వచ్చినప్పుడు వాటిని ఏళ్ళతో సహా తీసుకెళ్ళి అనంతవరంలో ఉన్న సెంట్రల్ నర్సరీలో అయితే పెంచుకున్నారు. అక్కడి నుంచి మరలా ఎక్కడైతే అమరావతికి నీడుంటుందో అక్కడైతే మర్రి వచ్చి నాటుకోవడం జరుగుతుందండి. అలాగే బ్రిడ్జికి సంబంధించి చూసుకున్నట్లయితే బ్రిడ్జి అయితే 100% అయితే కంప్లీట్ అయిపోయింది. ప్రస్తుతం మనకేంటంటే పెయింటింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయన్నమాట. బ్లాక్ అండ్ వైట్ పెయింటింగ్ వర్క్స్ అయితే ఆల్మోస్ట్ అది కూడా ఒక 95% అయితే కంప్లీట్ అయిపోయింది. అలాగే ఎలివేషన్‌కి సంబంధించి గానీ, బ్రిడ్జి వర్క్స్ గానీ, ఇవన్నీ కూడా మాక్సిమం కంప్లీట్ అయిపోయినాయన్నమాట. ఇప్పుడు ఫినిషింగ్ అవుట్‌పుట్ కోసం అంటే వివిధ రకాలైన చెట్లను నాటుకుంటున్నారు. అలాగే ఈ యొక్క బ్రిడ్జి మనకు అమరావతికి, విజయవాడకి వెళ్ళడానికి కనెక్టివిటీగా మనకు బకింగ్హామ్ కెనాల్ మీదైతే 128 మీటర్ల బ్రిడ్జిని 70,00,00,000తో ఎన్‌సీసీ అనే కంపెనీ వాళ్ళైతే నిర్మించారు. సో, వితిన్ స్టార్ట్ చేసిన 1 ఇయర్ లోపు ఈ యొక్క బ్రిడ్జిని కంప్లీట్ చేసి అయితే అందుబాటులోకి అయితే తీసుకొని రావడం జరుగుతుంది. సో, ఇక్కడ నుండి విజువల్ చూడొచ్చు. ఇటు సైడ్ ఏ విధంగా గ్రీనరీ ఉండబోతుందో, రెండు వైపులా కూడా ఫుల్ గార్డెన్ లాగా అయితే ఉంటుంది. అలాగే ఎలివేషన్ గానీ, లుక్ అది ఎంత మారిపోయిందో చూడండి లుక్ అయితే. సో, ఈ యొక్క వర్క్స్ స్టార్ట్ చేసిన 1 ఇయర్ లోపే ఈ యొక్క బ్రిడ్జిని అయితే అందుబాటులోకి అయితే తీసుకురావడం జరుగుతుంది. ఎందుకంటే అమరావతికి కరకట్ట రోడ్ గుండా అయితే వెళ్తున్నాము. అది చాలా చిన్న రోడ్ ఇరుకైపోతుందనమాట. అలాగే 13వ తారీఖు సీఎం గారి చేతుల మీదుగా అయితే ఈ యొక్క స్టీల్ యాక్సెస్ రోడ్ అలాగే ఈ యొక్క స్టీల్ బ్రిడ్జ్ అయితే ఓపెన్ చేయబోతున్నారు కదా! దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా ఇక్కడే జరుగుతున్నాయి చూడొచ్చు. ఇక్కడున్న సైట్ అంతా కూడా క్లియర్ చేసుకొని ప్రస్తుతం ఆ యొక్క ఓపెనింగ్‌కి సంబంధించిన ఏర్పాట్లు అయితే ఇక్కడ జరుగుతున్నాయి. కొన్ని లారీల మెటీరియల్ అవన్నీ కూడా రావడం జరిగింది. అలాగే ఈ యొక్క స్టీల్ బ్రిడ్జ్ దగ్గర నుంచి సీడ్ యాక్సెస్ రోడ్ మేజర్ స్టీల్ బ్రిడ్జ్‌కి అయితే రోడ్డుకి సంబంధించిన కనెక్టివిటీ వర్క్స్ అయితే జరుగుతున్నాయి కదా! ఇదివరకు వీడియోలో. అప్పుడు కంకర రాళ్ళు అవన్నీ కూడా వేసి చదునైతే చేసుకున్నారు. ఇప్పుడు చూడొచ్చు తార్ వర్క్స్ అయితే కంప్లీట్ అయిపోయి ఉందండి. ఇంకా కొంత ఒక 50 మీటర్స్ వరకు మాత్రమే బ్యాలెన్స్ ఉంది. రిమైనింగ్ రోడ్ అంతా కూడా కంప్లీట్ అయిపోయి ఉంది. అది కూడా ఆఫ్టర్‌నూన్ లేదా ఈవినింగ్‌లోగా ఆ రోడ్ మొత్తం కూడా కనెక్ట్ చేసేస్తారనమాట. ఆ యొక్క సీడ్ యాక్సెస్ రోడ్ ఫేజ్ 3లో నిర్మిస్తున్న స్టీల్ బ్రిడ్జికైతే. సో, రాత్రే స్టార్ట్ అయ్యి దాదాపుగా ఒక 50 మీటర్స్ వరకే బ్యాలెన్స్ ఉంది. రిమైనింగ్ అంతా కూడా కంప్లీట్ అయిపోయి ఉంది. సో, ఎంత వెడల్పు ఉందో చూడండి. మొత్తం 4 లైన్‌ల రోడ్ అండి ఇది. వితిన్ డేస్‌లోనే ఈ యొక్క రోడ్డుకి సంబంధించి కూడా 15-20 డేస్‌లోనే మొత్తం ఒక నెక్స్ట్ లెవెల్‌కైతే తీసుకొనొచ్చేసారు రోడ్‌నైతే. ఎన్‌సీసీ అనే కంపెనీ వాళ్ళే ఈ యొక్క రోడ్డుకి సంబంధించి గానీ, స్టీల్ బ్రిడ్జ్‌కి సంబంధించిన వర్క్స్ ఇవన్నీ కూడా చేశారనమాట. ప్రస్తుతం ఏందంటే తార్ అనేది కంప్లీట్ చేసుకున్నారు కదా! వాటికి సంబంధించి ఏందంటే పైనంతా కూడా కొంచెం క్లియర్ చేస్తున్నారనమాట. బాగా చదును చేసుకోవడం జరుగుతుంది. తర్వాత ఆ కొంత 50 మీటర్స్ ఉంది. అది నాకు తెలిసి ఆఫ్టర్‌నూన్ లేదా ఈవినింగ్ కల్లా కంప్లీట్ అయిపోతుంది. మిషనరీస్ అన్నీ కూడా వర్క్ చేస్తున్నాయి చూడొచ్చు.
ఇదివరకు మనం రోడ్ ఇటు సైడ్ నుంచి స్ట్రైట్ రోడ్ ఉంది చూడండి. అటు నుంచి మనకు ఉండవల్లి లేదా అమరావతి కూడా వెళ్ళిపోవచ్చు. అటు సైడ్ కూడా రోడ్ అయితే వదిలినారనమాట. అటు సైడ్ నుంచి కూడా ఉండవల్లి అయితే వెళ్ళిపోవచ్చు అనమాట. ఈ యొక్క స్టీల్ బ్రిడ్జ్ గుండా బ్రిడ్జి కింద నుంచి వెళ్తుంది అది. ఇది సీడ్ యాక్సెస్ రోడ్. ఎగ్జాక్ట్‌గా మనకు ఆ యొక్క మేజర్ స్టీల్ బ్రిడ్జ్‌కి అయితే కనెక్ట్ చేయడం జరుగుతుంది. చాలామంది రీసెంట్ వీడియోలో కామెంట్ పెట్టారనమాట. ఇది అవ్వదు ఖచ్చితంగా, ఎందుకంటే వర్క్స్ చాలా డిలే ఉందని. సో, ఇప్పుడు మీరు చూసుకోవచ్చు ఏ విధంగా జరిగిందో. ఎట్టకేలకు మనకు 13వ తారీఖు అయితే ఈ యొక్క సీడ్ యాక్సెస్ రోడ్ అనేది అందుబాటులోకి అయితే వస్తుంది. అందులో భాగంగా స్టీల్ బ్రిడ్జ్‌కి సంబంధించిన వర్క్స్ కూడా కంప్లీట్ అయిపోయాయన్నమాట. చాలామంది ఇది ఇప్పుడు అవ్వదు ఖచ్చితంగా పెండింగ్ పడతది చూడండి అన్నట్టు కామెంట్లు పెడుతున్నారు. బట్ ఇప్పుడు ఎట్టకేలకైతే చూస్తున్నారు కదా వీడియోలో అయితే. రోడ్ అనేది కంప్లీట్ అయిపోయిందనమాట. ఇంకా తార్ అనేది ఇంకా కొంతవరకే బ్యాలెన్స్ ఉంది. అది ఇవాళకైతే కంప్లీట్ అయిపోతుంది. సో, రేపు ఒక ఎండ్ వీడియో అయితే చేస్తానండి. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు స్టీల్ బ్రిడ్జ్ నుంచి సీడ్ యాక్సెస్ రోడ్ ఫేజ్ 2 వర్క్స్ కూడా, రోడ్డు వర్క్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది కూడా. సో, ఎల్లుండికైతే మనకు 13వ తారీఖు అయితే సీఎం గారి చేతుల మీదుగా అయితే ఈ యొక్క సీడ్ యాక్సెస్ రోడ్ అనేది ఓపెన్ కాబోతుంది. ఇంకా అక్కడి నుంచి అందరికైతే అందుబాటులోకి అయితే వస్తుంది సీడ్ యాక్సెస్ రోడ్. పదమూడో తారీఖు సీఎం గారు ఇక్కడి నుంచి మనకు స్టీల్ బ్రిడ్జ్ నుంచి అయితే ఓపెన్ చేయబోతున్నారు కదా, దానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా చేసుకోవడం జరుగుతుంది. ఈ సైడ్ అంతా కూడా పక్కనే క్లియర్ చేసుకొని ఇక్కడ ఏర్పాట్లన్నీ చేసుకుంటున్నారు. ఇదండి చూసారు కదా, ప్రజెంట్ ఈ యొక్క స్టీల్ బ్రిడ్జ్కి సంబంధించిన వర్క్స్, ఫైనల్ అవుట్పుట్ వర్క్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది కూడా. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ అయితే చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి,
సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.